నాది వృషభ రాశి, నాది కర్కాటక రాశి, నాది సింహరాశి. ఇట్లా మీ రాశి పేరు కామెంట్ చేయండి. మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేస్తే వాళ్ళకి తగ్గట్టు వీడియోలు ఎక్కువ చేస్తా. నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనట్లేదు, ఛానల్ లైక్ చేయండి అనట్లేదు, ఏం అడగట్ల. ఒక్క కామెంట్, మీ రాశి ఏంటి, నక్షత్రం ఏంటి అనేది కామెంట్ చేస్తే ఆ రాశి నక్షత్రం మీద వీడియోలు మనం ఎక్కువ చేద్దాం. గ్రహగతులు మారుతున్న వేళ మే నెల మొదటి వారం ముగిసే సమయానికి కొన్ని రాసుల జాతకాల్లో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా గ్రహ సంచారం అనుకూలించడం వల్ల 7 రాసుల వారికి రాజయోగం పట్టిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ అదృష్టం ఏ స్థాయిలో ఉంటుందంటే మీరు అడుగుపెట్టిన ప్రతి చోట విజయం మిమ్మల్ని వరిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో గొప్ప గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. అసలు ఏ ఏ రాశుల వారు ఈ అదృష్టాన్ని అందుకోబోతున్నారు అనేది వివరంగా తెలుసుకుందాం. మొదటగా ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకుంటే ఈ వారంలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా భూ సంబంధిత వివాదాలు తొలగిపోతాయి. సొంత ఇల్లు లేదా స్థలం కొనాలనే మీ కల నెరవేరడానికి ఇదే సరైన సమయం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు చేకూరుతాయి. కేవలం డబ్బు మాత్రమే కాకుండా కార్యాలయాల్లో మీ పనితీరు మీద ప్రశంసలు దక్కుతాయి. పై అధికారుల మద్దతుతో మీ హోదా పెరుగుతుంది. మీ ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఊహించిన విధంగా విలాసవంతమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహన యోగం బలంగా కనిపిస్తోంది. వ్యాపారస్తులకి నూతన ఒప్పందాలు కుదురుతాయి. నిరుద్యోగులకి మంచి సంస్థల నుంచి పిలుపు అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అందరూ కలిసిమెలిసి ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీకు గుర్తింపు లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. తులారాశి జాతకులకి మే మొదటి వారం ముగింపు ఒక వరప్రసాదం లాంటి వీరిది షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా భారీగా ధనం సమకూరుతుంది. మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా జీతాల పెంపు ఈ వారమే జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం బలపడుతుంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. మీలోని సృజనాత్మకత బయటపడి కొత్త ప్రాజెక్టులకి నాంది పలుకుతారు. వృషభ రాశి వారికి ఈ కాలంలో అదృష్టం డైనోసర్ తోక తొక్కినంత బలంగా ఉండబోతోంది. అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. నూతన వస్తువుల్ని ఆభరణాన్ని కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ సలహాల్ని ఇతరులు స్వీకరిస్తారు. స్నేహితుల ద్వారా డబ్బు ఊహించిన స్థాయిలో రాబోతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి వారి విషయానికి వస్తే వీరికి రాజయోగం పట్టబోతోంది. గతంలో నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. కొత్త వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇదే శుభ సమయం అని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి పదవీ యోగం కనిపిస్తుంది. మీ తెలివితేటలతో క్లిష్టమైన సమస్యలను ఇట్టే పరిష్కరించుకోగలుగుతారు. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. నూతన పరిచయాలు మీ వృద్ధికి తోడ్పడతాయి. ముఖ్యంగా విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. కర్కాటక రాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించిన మలుపులు చోటు చేసుకుంటాయి. లాభాలు గడిస్తారు. నూతన గృహప్రవేశం లేదా గృహ మరమ్మతులు చేపట్టడానికి అవకాశం ఉంది. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల సంతోషంగా గడుపుతారు. మీ దాన ధర్మాలు మీకు పుణ్యాన్ని చేకూరుస్తాయి. మేషరాశి వారు కూడా ఈ అదృష్టవంతుల జాబితాలో ఉన్నారు. వీరికి ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకి ప్రణాళికలు వేస్తారు. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం మీదే అవుతుంది. ఇలా ఈ 7 రాశుల వారికి మే నెల మొదటి వారం వెళ్తూ అద్భుతమైన అదృష్టాన్ని, ఆర్థిక అభివృద్ధిని, మానసిక సంతోషాన్ని మూటగట్టుకోబోతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి.